హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 9, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ఇది. ప్రశ్నను మరొకసారి చూడండి. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డ్ 2026 గెలుచుకున్న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది? వార్తలు నిలిచిన పురస్కారాలు లేదా వార్తలు నిలిచిన ప్రతిష్టాత్మక గౌరవాలు ఏవైతే ఉంటాయో వాటిపైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏదైనా ఒక పురస్కారం గురించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ను గుర్తుపెట్టుకోవాలంటే, పురస్కారం యొక్క పేరుని చూడండి. పేరు, ఆ పురస్కారాన్ని ప్రకటించే లేదా ప్రదానం చేసే సంస్థ పేరేంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది, ప్రధాన కేంద్రం ఎక్కడ, దేశం గుర్తుంచుకోండి చాలు, అంతర్జాతీయ పురస్కారాలు అయితే. నెక్స్ట్, ఈ సంవత్సర పురస్కార గ్రహీత ఎవరు? ఆ పురస్కార గ్రహీతకి సంబంధించిన కొన్ని ప్రత్యేకలు, ఒక 2 to 3 సెంటెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. తను సాధించిన గొప్ప విషయాలు ఏంటి, ఇటువంటివి. అండ్ మిస్లీనియస్ ఇతర పాయింట్స్. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు 2026 గెలుచుకున్న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు. ఇక్కడ క్రీడాకారుడు అని నేను చెప్పలేదు, ఫుట్బాల్ క్రీడాకారుడు అని ప్రశ్నని మరింత సులభం చేశాను. ఫుట్బాల్, ప్రస్తుత ఫుట్బాల్ ప్రపంచంలో మనకు టక్కున గుర్తొచ్చే కొన్ని పేర్లు ఉంటాయి. ముందు వరుసలో మాత్రం లియోనల్ మెస్సీ. తను ఏ దేశస్థుడు? అర్జెంటీనా దేశస్థుడు. అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్గా ఉండి 2022 సంవత్సరం ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ని కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా గెలవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఆ జట్టు సారథి అర్జెంటీనా లియోనల్ మెస్సీ. ఓకేనా? సో తనే ఈ సంవత్సర ప్రతిష్టాత్మక ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ పురస్కార గ్రహీత. తన దేశం అర్జెంటీనా, క్రీడ ఫుట్బాల్. నెక్స్ట్ వచ్చేసేసి తను సాధించిన ఘనత కూడా మీకు చెప్పాను. ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది అంటే, ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ ఫౌండేషన్. ఆ సంస్థ స్పెయిన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుపొందిన తొలి ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ. ఎనఫ్, ఈ పాయింట్సే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఈ పురస్కారానికి సంబంధించి కొన్ని బేసిక్ పాయింట్స్ స్క్రిప్ట్ రూపంలో చూడండి. ఓకేనా? లియోనల్ మెస్సీ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ స్పోర్ట్స్ అవార్డు 2026ని అందుకొని ఈ గౌరవాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తిగత ఫుట్బాలర్గా చరిత్రలో నిలిచాడు. క్రీడారంగంలో అసాధారణ విజయాలు, ప్రపంచవ్యాప్త ప్రభావం మరియు సామాజిక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఓకేనా? మెస్సీ ప్రస్తుతం అర్జెంటీనా జట్టు సభ్యుడు. ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026 జూన్ మంత్ గుర్తుంచుకోండి. ఓకేనా? విద్య మరియు ఆరోగ్య రంగాల్లో వెనుకబడిన పిల్లలకు అందిస్తున్న సేవలను కూడా ఈ పురస్కారం అనేది గుర్తిస్తుందంట. పురస్కారాన్ని ఏ రంగంలో ప్రకటిస్తారు, ఇటువంటి కోణంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవార్డు కార్యక్రమం 2026 అక్టోబర్ 23న నిర్వహించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే 2026 ఇక ఇయర్ ఎండ్ 10th మంత్లో. ఈ అవార్డును ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ ఫౌండేషన్ స్పెయిన్లోని క్యాంపమోర్ థియేటర్లో ప్రదానం చేస్తుంది. స్పెయిన్ అని గుర్తుంచుకోండి. ఎనఫ్. ఓకేనా? ప్రిన్సెస్ ఆఫ్ ఆస్టూరియాస్ అవార్డ్స్ స్పెయిన్లోని అత్యంత ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాల్లో ఒకటి. ఇటీవల మనము స్పెయిన్ దేశానికి సంబంధించిన అత్యున్నత పురస్కారం గురించి చూసాము. ఆస్ట్రేలియాకి సంబంధించిన అత్యున్నత పురస్కారాలు ఫోటోగ్రఫీకి సంబంధించి కానివ్వండి, అటువంటి పురస్కార గ్రహీతలు మన భారతీయులు అయితే కనుక ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది పోటీ పరీక్షల కోణంలో. ఇక లియోనల్ మెస్సీ ఏ దేశస్తుడన్నాను? అర్జెంటీనా. ఫార్వర్డ్ ప్లేయర్, ఫుట్బాల్లో
ఒక క్రీడాకారుడు ఒక్కొక్క పొజిషన్లో ఉంటారు. గోల్ కీపర్ అని చెప్పేసి, ఫార్వర్డ్ ప్లేయర్ అని చెప్పేసి, డిఫెండ్ అని చెప్పేసి అలా. ఓకేనా. నెక్స్ట్ ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ని అర్జెంటీనా ఏ సంవత్సరంలో కైవసం చేసుకుంది అంటే 2022. గుర్తుపెట్టుకోండి. రీసెంట్ ప్రస్తుతం 2026 ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కి డిఫెండింగ్ జట్టు, ఛాంపియన్ జట్టు అర్జెంటీనా. ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియాస్ పురస్కారంని అందజేసే సంస్థ ప్రిన్సెస్ ఆఫ్ ఆస్ట్యూరియాస్ ఫౌండేషన్. స్థాపన 1981. దేశం ఏ దేశం నుంచి ఈ పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారం? స్పెయిన్. ఓకేనా. క్రీడలు, సాహిత్యం, విజ్ఞానం, కళలు మరియు అంతర్జాతీయ సహకారం రంగాల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్గా నేను చెప్పాను. ఓకేనా. ఎనఫ్. ఇక నెక్స్ట్ ఈరోజు స్పోర్ట్స్ రిలేటెడ్గా ఒక పర్సన్ గురించి చూసాము. నిన్నటి ప్రశ్న, ఈరోజు సమాధానం యొక్క వివరణ మనం చూసాము. కాబట్టి స్పోర్ట్స్ రిలేటెడ్గానే ఈరోజు టాపిక్స్ని మనము ఫస్ట్ డిస్కస్ చేద్దాము. యోగా. ప్రపంచానికి యోగా పాఠాలు నేర్పిన దేశమే మన భారతదేశం. చాలా గొప్ప విషయము. ప్రతి ఏడాది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనము జూన్ 21 జరుపుకుంటాము. ఇక ఈ నెలలోనే మనం చూస్తాము అంతర్జాతీయ యోగా దినోత్సవం. దానికి సంబంధించిన అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కార్యక్రమాలు ఇప్పటికే చూస్తున్నాం మనము. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏ రోజన్నాను? జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ సంవత్సరంలో గుర్తించింది ఐక్యరాజ్య సమితి అంటే 2014లో గుర్తించింది. 2015 నుంచి మొట్టమొదటిసారి యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. ఇక అంతర్జాతీయ స్థాయిలో యోగాకి మరింత ఇంపార్టెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 2016. ఎందుకు అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో యోగాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించింది. అంతర్జాతీయ ప్రాముఖ్యత కల్పించింది. ఏ ఇయర్ అంటారు? 2016 ఇయర్. ఓకేనా. సో యునెస్కోకి సంబంధించి గుర్తింపు. నెక్స్ట్ వచ్చేసేసి యోగాని క్రీడగా భారత ప్రభుత్వము గుర్తించడం జరిగింది 2020 సంవత్సరంలో. యోగా అనేది ఏదో ఆసనాలకు మాత్రమే పరిమితం కాదు, ఇది ఒక గొప్ప క్రీడ అని చెప్పేసి అఫీషియల్గా స్పోర్ట్గా కూడా భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈరోజు ఏ స్థాయికి వచ్చామంటే అంతర్జాతీయ స్థాయిలో యోగా ఛాంపియన్షిప్ని మనం నిర్వహించగలిగినాం. మరి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ మొట్టమొదటిసారి చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి విషయాలకు, మొదటి వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరి అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ ఏ సంవత్సరంలో జరిగింది అంటారు? ఇది నెక్స్ట్ 10 years అయినా 20 years అయినా ఈ బిట్ కామన్. ఇక మొట్టమొదటిసారి ఎప్పుడు? 2026 ఇయర్. ఏ నెల? జూన్. ఇదే నెల. ఏ తేదీల్లో? జూన్ 4 నుండి 8 వరకు, అంటే నిన్న ముగిసింది వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్. యోగాకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడగా ప్రాముఖ్యత ఇవ్వడం. సింపుల్గా యోగాసన భారత్ వారు నిర్వహించారు. ఓకేనా. మరి వేదిక ఏదైనా ఒక అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న క్రీడ గురించి చూస్తున్నప్పుడు వెన్యూ ఏంటి, షెడ్యూల్ ఏంటి, నిర్వహించేవారెవరు, పథకాల పట్టికలో స్థానాలు ఏంటి, మన భారతదేశం ఏ స్థానంలో ఉంది, గెలిచిన పథకాలు ఏంటి, ఇవన్నీ చూడాలి. మరి ప్రపంచానికి యోగాని పరిచయం చేసిన దేశం, ప్రపంచానికి యోగా పాఠాలు నేర్పుతున్న మన భారతదేశం మన హుందాతనాన్ని మరింతగా చూపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అత్యధిక పథకాలు కైవసం చేసుకుంది మన భారత్. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో అత్యధిక పథకాలు ఏ దేశం అంటారు? ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ట భారత్. ఎన్ని పథకాలు సాధించింది మొత్తం అంటే 114 పథకాలు సాధించింది. 114 పథకాలు. అందులో గోల్డ్ మెడల్స్ వచ్చేసేసి 102, సిల్వర్ మెడల్స్ వచ్చేసేసి 9, బ్రాంజ్ మెడల్స్ వచ్చేసేసి 3. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎన్ని పథకాలు సాధించడం జరిగింది? మొత్తం 114 పథకాలతో ఈ ఛాంపియన్షిప్లో టాప్ పొజిషన్. 2వ స్థానంలో ఎవరున్నారంటే జపాన్ 11. 3వ స్థానంలో ఎవరున్నారంటే అర్జెంటీనా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు పథకాల సంఖ్య ఎక్కువ ఉన్నా కూడా స్థానం మాత్రం కిందనే ఉంటుంది. స్వర్ణ పథకాలు ఏవైతే ఉంటాయో, గోల్డ్ మెడల్స్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ర్యాంకింగ్స్ అనేవి కేటాయిస్తారు. ఓకేనా.
గుర్తుపెట్టుకోండి. మరి ఈ క్రీడలు మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆతిథ్యం ఇచ్చిన దేశం మన భారతదేశము, ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్ సింపుల్గా చెప్పాలంటే అహ్మదాబాద్ అంటాము. అక్కడే 2030 సంవత్సరంలో కామన్వెల్త్ సెంటనరీ క్రీడలను కూడా మనం చూడబోతున్నాము. ఏదైనా ఒక క్రీడకు సంబంధించి అఫీషియల్ షెడ్యూల్ అయింది అంటే అది ఎగ్జామినేషన్లో బిట్టే. 2030 సంవత్సరంలో జరగబోతున్న క్రీడల గురించి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. కరెంట్ అఫైర్స్ అంటే ఏదో నిన్నో మొన్నో 6 నెలల కిందో జరిగింది మాత్రమే కాదు, జరగబోయేది కూడా నేర్చుకోవాలి. అఫీషియల్ షెడ్యూల్ అయిందంటే ఇంపార్టెంటే. ఓకేనా? ఇది ఎనఫ్. సో భారతదేశంలో ఈ క్రీడకు సంబంధించి అని చెప్పొచ్చు. ఏదైనా సరే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్గా ప్రస్తుతము మన్సుఖ్ మాండవీయ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈ క్రీడా నిర్వహణ కోసము ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. ఓకేనా? ఇక యోగాకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకేనా? తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో భారత్ 114 పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత జట్టు 102 స్వర్ణ పథకాలు సాధించి పోటీల్లో ఆధిపత్యం సాధించింది. 122 మంది సభ్యులతో కూడిన భారత జట్టు 6 వయో విభాగాల్లో పోటీ పడింది. 6. ఈ ఛాంపియన్షిప్లో 79 దేశాల నుంచి 522 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 31 దేశాలు కనీసం ఒక పథకం గెలుచుకోగా 10 దేశాలు స్వర్ణ పథకాలు సాధించినాయి అంట. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నేను ఏదైతే స్లైడ్ చూపిస్తానో ఫస్ట్ ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత నేను స్లైడ్ చూపిస్తాను. ఇందులో చూపించే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎగ్జామినేషన్స్లో స్టేట్మెంట్స్ రూపంలో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి మీకు కొంత డెప్త్గా ఇస్తున్నాను. ఓకేనా? రైట్, ఎనఫ్. ఇక ఎప్పుడు జరిగింది? జూన్ 4న స్టార్ట్ అయింది, జూన్ 8న ముగిసింది. అంటే నిన్నటి రోజున ముగిసింది. యోగాను కేవలం సాధనగా కాకుండా, ఏదో ఆసనాలుగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ పోటీ క్రీడగా అభివృద్ధి చేసి ప్రపంచ క్రీడాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ప్రత్యేకమంట. ఈ ఛాంపియన్షిప్ యొక్క ప్రత్యేకత. ఈ పోటీలను యోగాసన భారత్ మరియు వరల్డ్ యోగాసన బాడీ సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. 2020 డిసెంబర్ 17న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ వారు అధికారికంగా పోటీ క్రీడగా యోగాను గుర్తించడం జరిగింది. యోగాకు సంబంధించిన కన్సర్న్ మినిస్ట్రీ ఏది అంటే ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ప్రతాప్రావు జాదవ్ గారు ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనఫ్. ఇక యోగాసన క్రీడలను జాతీయ క్రీడా సమాఖ్య పర్యవేక్షిస్తుంది, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తుంది. సో ఈ పాయింట్స్ చూడండి, మోర్ ఎనఫ్. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి జూన్ 4th డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు చెప్పాను. ఈ టాపిక్ గురించి అప్పుడేమని చెప్పాను? అఫీషియల్గా మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ప్రారంభమైంది అని చెప్పాను. మరి ఇప్పుడు ముగిసింది కాబట్టి పథకాల పట్టిక ఇదంతా కూడా కంప్లీట్. ఇది కంక్లూజన్ టాపిక్. ఎనఫ్. యోగాసన భారతదేశంలో యోగాసన క్రీడల జాతీయ పాలక సంస్థ. ఓకేనా? రైట్. ఇక యోజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, మొదటిసారి ఎప్పుడు, ఇవన్నీ బేసిక్ పాయింట్స్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఒక టాపిక్లో భాగంగా ఒక రాష్ట్రం గురించి ఉన్న, ఒక దేశం గురించి ఉన్న, ఒక సంస్థ గురించి ఉన్న ఆ బేసిక్ పాయింట్స్ అన్నింటినీ కూడా మీకు నేను ఇస్తున్నాను. ఎందుకంటే మన క్లాసెస్ విన్న అభ్యర్థి కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి. అదే నా ఉద్దేశము. ఓకేనా? సో ఇక గుజరాత్ రాష్ట్ర ఆతిథ్యంలో అన్నాను కదా, గుజరాత్ రాజధాని గాంధీనగర్. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా భూపేంద్రభాయ్ పటేల్ గారు ఉన్నారు, గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు. గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు 1960, భారతదేశంలో ఏర్పాటైన 15వ రాష్ట్రం గుజరాత్, బాంబే స్టేట్ నుంచి. ఇక సో క్రీడలకు సంబంధించి ఈరోజు టాపిక్స్ స్టార్ట్ చేసాం కదా. సో క్రీడలకు సంబంధించి ఒక 3-4 టాపిక్స్ ఉన్నాయి, అవి ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాము. సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 విజేత భారత్ అంట. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ SAFF, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వారు నిర్వహించిన సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్. ఫైనల్లో భారత్ ఎవరిపైన గెలుపొందింది అంటారు. విజేత గుర్తుంచుకోవాలి,
రన్నర్ గుర్తుంచుకోవాలి, అంటే రన్నర్ అప్. ఫైనల్లో తలపడి ఓడిపోయిన జట్టు రన్నర్ అప్, గెలిచిన జట్టు విజేత. విజేత భారత్, ఓడిన జట్టు బంగ్లాదేశ్. ఓకేనా? సౌత్ ఏషియా అంటున్నాను, దక్షిణాసియా దేశాలు మాత్రమే పాల్గొనే ఒక క్రీడ. మరి ఇటువంటి టోర్నమెంట్ల గురించి, ఛాంపియన్షిప్ల గురించి చూస్తున్నప్పుడు వెన్యూ చూడాలి కదా. ఎక్కడ, ఏ దేశ ఆతిథ్యంలో అంటే మన భారతదేశ ఆతిథ్యంలోనే జరిగింది. సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఓకేనా? మరి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏంటంటే గోవా, మడ్గావ్ ఆతిథ్యంలో జరిగింది. ఇక మన భారత జట్టు ఎన్ని పాయింట్స్ని సాధించింది అంటే 3-1. 3 భారత్, ఫైనల్లో బంగ్లాదేశ్ ఏమో 1 పాయింట్. ఓకేనా? విజేతగా భారత్. ద ఇండియన్ ఫుట్బాల్ టీమ్ డిఫీటెడ్ ద డిఫెండింగ్ ఛాంపియన్. అంటే డిఫెండింగ్ ఛాంపియన్ అంటే లాస్ట్ టైం విజేత, ఈసారి ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఏమో బంగ్లాదేశ్. భారత్ బంగ్లాదేశ్ పైన ఫైనల్లో గెలుపొందింది 3-1 తేడాతో. ఓకేనా? రైట్. ఇక మరి భారత్ ఇప్పటివరకు ఈ సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ని ఎన్నిసార్లు గెలుపొందిందంటే 6 times ఇంక్లూడింగ్ దిస్ వన్. ఓకేనా? రైట్. సాఫ్ మహిళల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2026 ఫైనల్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ని 3-1తో ఓడించి టైటిల్ని గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ జూన్ 6న గోవాలోని మడ్గావ్ వద్ద జరిగింది. గోవాలో ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో 6వసారి ఈ టైటిల్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్ మొత్తం భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, అన్డిఫీటెడ్. మొత్తం 18 గోల్స్ నమోదు చేసి కేవలం 1 గోల్ మాత్రమే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చింది. ఈ విజయం దక్షిణాసియా మహిళల ఫుట్బాల్లో భారత ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. ఏదైనా ఒక క్రీడ గురించి చూస్తున్నప్పుడు ఆ క్రీడను నిర్వహించే సంస్థ ఏంటి, నియంత్రించే సంస్థ ఏంటి, ఏ సంవత్సరంలో స్థాపన, హెడ్ క్వార్టర్ ఎక్కడ, అందులో సభ్య దేశాలు ఏంటి, ఇటువంటివి చూడాలి. సో సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ 1997లో స్థాపన. హెడ్ క్వార్టర్ వచ్చేసేసి ఢాకా, బంగ్లాదేశ్. ప్రస్తుతం అధ్యక్షుడిగా కాజీ మహమ్మద్ సలాహుద్దీన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు ఈ క్రీడా సమాఖ్యకి సంబంధించి. మరి ఇందులో సభ్య దేశాలు ఏమేమి ఉంటాయంటే భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్, పాకిస్తాన్, శ్రీలంక. ఎనఫ్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఫుట్బాల్ ఆడే మహిళల జట్లు. ఇక నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో సింగిల్స్ విజేతలు అని చెప్పేసి చూసాము. ఇప్పుడు ప్రత్యేకత ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ కంప్లీట్గా ముగిసింది కాబట్టి కంప్లీట్ లిస్ట్ 5 విభాగాలు గుర్తుంచుకోవాలి. మహిళల సింగిల్స్ విజేత ఎవరు, పురుషుల సింగిల్స్ విజేత ఎవరు, పురుషుల డబుల్స్ విజేతలు ఎవరు, మహిళల డబుల్స్ విజేతలు ఎవరు, మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరు. ప్రతి విభాగంలో కూడా విజేతలతో పాటు రన్నర్ అప్ ఎవరు, వాళ్ళ కన్సర్న్ కంట్రీస్ అంటే ఏ దేశస్తులు చూడాలి. ఓకేనా? సో ఇక మనకు పోటీ పరీక్షల్లో కొన్ని పదాలపైన ప్రశ్నలు వస్తాయి. గ్రాండ్ స్లామ్ అనే పదం ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉందని డైరెక్ట్ బిట్ అడిగారు చాలాసార్లు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలు అడిగారు. గ్రాండ్ స్లామ్ అనే పదము ఏ క్రీడతో సంబంధాన్ని కలిగి ఉంది? టెన్నిస్ గుర్తుపెట్టుకోండి, టెన్నిస్. ఓకేనా? సో టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ అనేది చాలా ప్రతిష్టాత్మకం. 4 గ్రాండ్ స్లామ్ టోర్నీలు ఉంటాయి. అవేంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. టెన్నిస్లో ఎన్ని గ్రాండ్ స్లామ్స్ ఉంటాయని ఎగ్జామినేషన్లో అడిగితే 4. ఆ 4ంటికి కూడా ఇదే వరుస క్రమంలో గుర్తుంచుకోండి. ప్రతి ఏడాది కూడా ఒక క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే, ఒక క్యాలెండర్ ఇయర్ ఉదాహరణకు 2026 క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి నుండి డిసెంబర్ తీసుకుంటే, ఈ క్యాలెండర్ ఇయర్లో గ్రాండ్ స్లామ్స్లో ఏది ముందు జరుగుతుందంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆల్రెడీ ముగిసింది. విజేతల గురించి కంప్లీట్ లిస్ట్ మీకు చెప్పాను నేను CA 360లో. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. నెక్స్ట్ ఏదంటే వింబుల్డన్. ఇక ఇయర్లో చివరి జరిగే గ్రాండ్ స్లామ్ ఏదంటే యుఎస్ ఓపెన్. గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ స్లామ్స్లో అతి పురాతనమైంది ఏది అంటారు? గ్రాండ్ స్లామ్స్లో అతి పురాతనమైంది ఏది అంటే వింబుల్డన్. 1877లోనే ప్రారంభము. ఓకేనా?
ఇక ఒక్కొక్క గ్రాండ్ స్లామ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ ప్రత్యేకత ఏంటంటే సింగిల్ లైన్లో రావాలి, క్లే కోర్ట్ పైన ఆడతారు. మట్టి కోట చాలా స్ట్రెంత్ కావాలి, మట్టి కోట. క్లే కోర్ట్ కింగ్, మట్టి కోర్ట్ రారాజ్ అని ఒక క్రీడాకారుడికి పేరుంది. రఫెల్ నాదల్, స్పెయిన్ దేశస్తుడు. సో చూడండి, క్రీడాకారుడి పేరు చెప్పగానే తన దేశం గుర్తుకు రావాలి. సో ఎగ్జామినేషన్లో ఏ కోణం నుండి అయితే ప్రశ్న అడుగుతారో అది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, చెప్పడం నా బాధ్యత. ఓకేనా? ఇక ఫ్రెంచ్ ఓపెన్ అనేది ముగిసింది. మరి కంప్లీట్ లిస్ట్ ఏంటి? ఇందులో విజేతలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి పేర్లకి. తర్వాత మెన్స్ సింగిల్స్, విమెన్స్ సింగిల్స్కి సంబంధించి విజేతల యొక్క దేశం పేరు కూడా గుర్తుంచుకోవాలి తప్పనిసరిగా. వీలైతే రన్నరప్ వాళ్ళ దేశం కూడా గుర్తుంచుకోండి. ఇక మిగతా ఏవైతే ఉంటాయో ఓన్లీ విజేతల పేర్లను చూడండి చాలు, వాళ్ళ దేశాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ మొత్తం కూడా నేను చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెన్స్ సింగిల్స్ అంటే 1 వర్సెస్ 1 పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసేసి అలెగ్జాండర్ జ్వెరేవ్ ఫ్రెంచ్ ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ విజేత. తను ఏ దేశస్తుడు? జర్మనీ. మరి ఎవరిపైన గెలుపొందాడు అంటే ఫ్లావియో కోబోలి, తను ఇటలీ దేశస్తుడు, విజేత, రన్నరప్. ఇక విమెన్స్ సింగిల్స్, మహిళల సింగిల్స్ విజేత వచ్చేసి రష్యాకి చెందిన మిరా ఆండ్రీవా, రష్యా. ఫైనల్లో ఎవరిపైన గెలుపొందిందంటే పోలాండ్ దేశస్తురాలు మజా స్వాలిన్స్కా. పేర్లు అలాగే ఉంటాయి, టంగ్ ట్విస్టర్స్ లాగానే ఉంటాయి, తప్పదు. ఇవన్నీ గుర్తుంచుకోవాలంటే అవసరం లేదు. 1కి 2 సార్లు, 2కు 4 సార్లు, వీలైతే 10 సార్లు చూడండి పేర్లు. జస్ట్ గుర్తించే విధంగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత అడిగారు అనుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో కనుక అడిగారు అనుకోండి, ఇది మీరు ఈజీగా గుర్తించగలుగుతారు. ఖచ్చితంగా చూడండి, ప్రయత్నించండి. ఇక మెన్స్ డబుల్స్ విజేతలు వచ్చేసేసి మార్సెల్ గ్రానోలర్స్ మరియు హొబాషియో జెబల్లోస్, వీరిద్దరు. డబుల్స్ అంటున్నాను, పురుషులు ఇద్దరితో ఆడతారు. రన్నరప్ ఎవరు అంటే హెన్రీ ప్యాటన్ మరియు హ్యారీ హెలియోవారా. విమెన్స్ డబుల్స్ 2 విమెన్ కెటరీనా సినియాకోవా, టేలర్ టౌన్సెండ్, వీరిద్దరు విజేతలు. డబుల్స్ కదా. ఎవరిపైన గెలుపొందారంటే అన్నా డానిలినా, అలెగ్జాండ్రా క్రూనిక్. ఇక మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్, సో టీమ్గా ఆడతారు అన్నట్టు. ఓకేనా? సేమ్ కంట్రీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ డబుల్స్ సారా ఎరానీ మరియు ఆండ్రియా వవాసోరి, వీళ్ళ జట్టు విజేత. ఎవరిపైన అంటే గ్యాబ్రియలా డాబ్రోస్కి, ఎవాన్ కింగ్, వీళ్ళు రన్నర్స్. సో స్క్రిప్ట్ చూడండి డైరెక్ట్గా. ఫ్రెంచ్ ఓపెన్ 2026 ఫ్రెంచ్ ఓపెన్ అని పిలిచిన రోలాండ్ గ్యారోస్ అన్న, క్లే కోర్ట్ గ్రాండ్ స్లామ్ అన్న ఒకటే. 125th ఎడిషన్ చరిత్రలో తీసుకుంటే 125వ జరిగింది ఈసారిది. 2026 మే 24 నుంచి జూన్ 7 వరకు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్, ఫ్రాన్స్. ఓకేనా? రోలాండ్ గ్యారోస్లో జరిగింది. పురుషుల సింగిల్స్ విభాగంలో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్, ఇటలీకి చెందిన ఫ్లావియో కోబోలిని పైన గెలుపొందడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మహిళల సింగిల్స్ విభాగంలో రష్యాకి చెందిన మిరా ఆండ్రీవా, పోలాండ్కి చెందిన మాయా స్వాలెన్స్కా పైన గెలుపొందడం జరిగింది. ఇక పురుషుల డబుల్స్ విభాగంలో మార్సెల్ గ్రానోలర్స్ తను స్పెయిన్ దేశస్తుడు, హొరాసియో జెబాలోస్ తను అర్జెంటీనా దేశస్తుడు, విజేతలు. మహిళల డబుల్స్ విభాగంలో క్యాటరీనా సినియాకోవా తను చెకియా మరియు టేలర్ టౌన్సెండ్ అమెరికా, వీరు విజేతలు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సారా ఎరానీ, ఆండ్రియా వవాసోరి, ఇటలీ దేశస్తులు, వీళ్ళు తమ టైటిల్ని నిలబెట్టుకున్నారు. ఓకేనా? సో చరిత్రలో ఫ్రెంచ్ ఓపెన్ మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగిందంటే 1891లో జరిగింది. గుర్తుంచుకోండి. రోలాండ్ గ్యారోస్ గ్రాండ్ స్లామ్ అన్న ఒకటే, ప్యారిస్ ఫ్రాన్స్లో జరుగుతుంది. అదే ఆస్ట్రేలియన్ ఓపెన్ అన్నాం అనుకోండి, మెల్బోర్న్ అక్కడ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వింబుల్డన్ అన్నాం అనుకోండి, లండన్లో జరుగుతుంది. క్లే కోర్ట్, ఇది ప్రత్యేకత. ఓకేనా? రైట్. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో టెన్నిస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. హెడ్ క్వార్టర్ ఎక్కడ? లండన్, ఇంగ్లాండ్.
రైట్. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ 4 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏమో 1905లో స్టార్ట్ అయింది ఫస్ట్ ఎడిషన్. ఫ్రెంచ్ ఓపెన్ ఏమో 1891లో స్టార్ట్ అయింది. వింబుల్డన్ 1877లో స్టార్ట్ అయింది. యుఎస్ ఓపెన్ 1881లో స్టార్ట్ అయింది. ఎందుకు ఈ ఇయర్స్ చెప్పానంటే అతి పురాతన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఏదని చెప్పాను మీకు నేను, వింబుల్డన్ కదా. కాబట్టి అది తెలియాలంటే ఈ ఇయర్స్ తెలియాలి. అతి పురాతనమైన గ్రాండ్ స్లామ్, రైట్. ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి ఈ 4 గ్రాండ్ స్లామ్లు క్యాలెండర్ ఇయర్లో. ఇక నెక్స్ట్ వింబుల్డన్ స్టార్ట్ అవుతుంది అతి త్వరలో. నెక్స్ట్ క్రీడలకు సంబంధించిన ఒక ఒప్పందము, భారత్ జపాన్ 2 దేశాల మధ్య కుదిరిన ఒప్పందము. ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు ఒప్పందంలో భాగస్వాములు ఎవరు, అంటే ఒప్పందంపై సంతకం చేస్తున్న వారు ఎవరు, సంస్థలు కానీ దేశాలు కానీ. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ఒక 2 to 3 లైన్స్లోనే అయిపోవాలి టాపిక్. భారత్ జపాన్ స్పోర్ట్స్ క్రీడా సహకారం కోసం కుదిరిన ఒప్పందము. ఇక్కడ జపాన్కి సంబంధించిన ఒక సంస్థ పేరు గుర్తుంచుకోవాలి. క్రీడాశాస్త్రం మరియు క్రీడాకారుల అభివృద్ధికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారతదేశంలో క్రీడా నిర్వహణ సంస్థ. మరియు జపాన్కి చెందిన ఒక యూనివర్సిటీ సుకుబా విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ సుకుబా, ఇటీవల న్యూస్లో ఉంది. ఎక్కడ, జపాన్ దేశంలో ఉంది. మరి ఈ ఒప్పందం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే క్రీడాశాస్త్రం స్పోర్ట్స్లో సహకారం కోసము. ఓకేనా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2026 జూన్లో జపాన్కి చెందిన సుకుబా విశ్వవిద్యాలయంతో క్రీడాశాస్త్రము, క్రీడా విద్య మరియు క్రీడాకారుల అభివృద్ధి కోసం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై న్యూఢిల్లీలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కన్సర్న్ పర్సన్ మరియు సుకుబా విశ్వవిద్యాలయ అధ్యక్షుడు సంతకం చేశారు. ఈ భాగస్వామ్యము కంటిన్యూషన్ 2016లో ప్రారంభమైన భారత్ జపాన్ క్రీడా సహకార వ్యవస్థ మరియు 2018లో కుదిరిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సుకుబా ఒప్పందానికి కొనసాగింపుగా జరిగింది. ఇటీవల స్పోర్ట్స్ రిలేటెడ్గా ఒక ఒప్పందం జరిగింది. అందులో సుకుబా యూనివర్సిటీ పార్టిసిపేట్ చేసింది, అంటే ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సుకుబా యూనివర్సిటీ ఏ దేశానికి సంబంధించింది అంటారు ఎగ్జామినేషన్లో, జపాన్. ఓకేనా. జపాన్ క్యాపిటల్ వచ్చేసేసి టోక్యో, కరెన్సీ యెన్. అక్కడ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. తన పేరు సనాయి టకైచి, గుర్తుపెట్టుకోండి, జపాన్, రైట్. 3 సంవత్సరాలు ఈ ఒప్పందం భారత ఉన్నత స్థాయి క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. క్రీడాశాస్త్ర పరిశోధనలు, క్రీడాకారుల అభివృద్ధి, కోచ్ల శిక్షణ, మార్పిడి కార్యక్రమాలు, ఇంటర్న్షిప్లు మరియు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇందులో భాగం అంట. ఓకేనా, రైట్. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1984లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అండర్ విచ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ వర్కింగ్. ఏదన్నా సంస్థ గురించి చూస్తే నోడల్ మినిస్ట్రీ చూడాలి, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. ప్రస్తుతం కన్సర్న్డ్ మినిస్టర్గా మన్సుఖ్ మాండవీ గారు ఉన్నారు, రైట్. ఎన్ఎఫ్. సో సుకుబా యూనివర్సిటీ 1973లో స్థాపన. సుకుబా జపాన్ దేశంలో ఉంది, రైట్. ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా రెగ్యులర్గా మనం చూస్తున్న టాపిక్. అప్పుడు దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 1 వీక్ పాటు ఇటువంటి టాపిక్స్ న్యూస్లో ఉంటాయి ఎకానమీకి సంబంధించి. ఎకానమీలో స్టాట్స్ ఏవైతే ఉంటాయి, గణాంకాలు ఏవైతే ఉంటాయి, అవి ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు మనం అప్డేట్ చేసుకోవాలి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్. అంటే ఎప్పుడు మారుతూ ఉంటే మారుతున్న గణాంకాలు మనం కూడా అప్డేట్ చేసుకోవాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటు, ఈ టాపిక్ని రెగ్యులర్గా చూస్తున్నాం. ఫస్ట్ డెఫినేషన్ మీకు తరచు చెప్తున్నాను, మళ్ళీ చెప్పాలి ఖచ్చితంగా. జీడిపిలో చూస్తాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే డెఫినేషన్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాము. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ. ఆ కంపారిజన్ అనేది కనుక మనము బేస్ ఇయర్తో చూసామనుకోండి, బేస్ ఇయర్లో జీడిపిని క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, రియల్ జీడిపి వాల్యూ వస్తుంది. కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి. బేస్ ఇయర్ రీసెంట్గా మార్పును మనం చూసాము. 1948-49లో జీడిపి సిరీస్లో ఫస్ట్ బేస్ ఇయర్ చూసాము. 2011-12 జీడిపి బేస్ ఇయర్ స్థానంలో కొత్తగా 2022-2023ని మనం మార్చుకున్నాం. జీడిపి బేస్ ఇయర్ సిరీస్లో 9th నెంబర్లోకి వచ్చింది. ఒకవేళ జీడిపిని కనుక మనం ప్రస్తుత ధరల్లో కరెంట్ ప్రైజెస్లో కనుక క్యాల్కులేట్ చేసినాం అనుకోండి, నామినల్ జీడిపి వస్తుంది. నామినల్ ప్రైజెస్ లేదా కరెంట్ ప్రైజెస్లో జీడిపి అంటే ప్రస్తుత ధరల్లో. అలా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని
అంతర్జాతీయ సంస్థలు, మన భారతదేశం సంబంధించిన ప్రముఖ సంస్థలు అంచనా వేయడం ఇటీవల తరచూ చూస్తున్నాం. ఉదాహరణ చెప్పాలంటే ఈ వారంలో ఉందే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ప్యారిస్ కేంద్రం పనిచేసిన సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.3% ఉండబోతుందని అంచనా వేసింది. 20 బేసిస్ పాయింట్స్ పెంచింది. గతంలో 6.1 అని అన్నారు, ఇప్పుడు 6.3 అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీలో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31 ముగుస్తుంది. మనం ప్రస్తుతము FY 27లో ఉన్నాం, 2026, 2027. ఇకపోతే రీసెంట్గా RBI మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది కదా, అందులో భారతదేశం యొక్క వృద్ధి రేటును RBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6%కి తగ్గించింది. గతంలో 6.9 అన్నారు వాళ్ళు. ఇక నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు లేదా భారత ప్రభుత్వము గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేసింది ఇండియన్ గవర్నమెంట్ అంటే 7.7%. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా మన భారతదేశం యొక్క వృద్ధి అనేది చాలా తక్కువగా ప్రభావితమైంది. కారణం ఏంటంటే దేశీయంగా బలమైన డిమాండ్, పాలనా విధానాలు, GST రీఫార్మ్స్ ఇవన్నీ కూడా కారణమైనవి. ఓకేనా, రైట్. ఇక SBI రీసెర్చ్ రిపోర్ట్ రీసెంట్గా విడుదల చేసిన గణాంకాలు గడిచిన ఆర్థిక సంవత్సరం FY 26 అంటే 2025, 2026 గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఎంతగా అంచనా వేసిందంటే 7.7%గా అంచనా వేసింది. డైరెక్ట్ క్యాల్కులేషన్ ఏవైతే ఉంటే పాయింట్ గుర్తుంచుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పబ్లిక్ సెక్టార్లో అతిపెద్ద బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం విడుదల చేసిన ఎకావ్రావ్ నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క GDP వృద్ధి 7.7%కి చేరుకుంది. 2025-26 నాలుగో త్రైమాసికంలో అంటే జనవరి టు మార్చ్ 2026 GDP వృద్ధి 7.8%గా నమోదైందంట. సేవారంగం, పారిశ్రామిక ఉత్పత్తి, ప్రైవేట్ పెట్టుబడులు, వినియోగ వ్యయం పెరగడం వృద్ధికి ప్రధాన కారణాలు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో నామమాత్రపు GDP అంటే ప్రస్తుత ధరల్లో నామినల్ GDP అనేది 12.5 to 13% మధ్య ఉండవచ్చని నివేదిక అంచనా వేస్తుంది. ఓకేనా, రైట్, ఎనఫ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో స్థాపన, ముంబై కేంద్రం పనిచేస్తుంది, పబ్లిక్ సెక్టార్లో లార్జెస్ట్ బ్యాంక్. RBI ఇస్ డిఫరెంట్, దట్ ఈస్ రెగ్యులేటరీ బ్యాంక్. ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిసారి చెప్తున్నాను, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. డిఫెన్స్ రిలేటెడ్గా కారణం ఏంటంటే మీరు ఒక్కరోజు న్యూస్ పేపర్ తెరిచి చూడండి, రక్షణ రంగానికి సంబంధించి అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ కనబడతాయి. ఏది కాకపోయినా ఒక్కటనే కనబడుతుంది కనీసం. అలా ప్రతిరోజు రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను మనం చూస్తున్నామంటే కరెంట్ అఫైర్స్ కోణంలో పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తాయన్నట్టే కదా. ఆన్ అన్ యావరేజ్ ఒక నెలలో కనీసం 35 నుండి 40 టాపిక్స్ అయితే మినిమం ఉంటాయి. మీరు చూడండి, CA 360 మీకు సెగ్మెంట్ వైజ్ డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్స్ అని చెప్తాను కదా ఎవ్రీ మంత్ కూడా, అందులో చూడండి ఎన్ని టాపిక్స్ ఉంటాయో. అలాగా ఓకేనా. మరి రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ని ఎలా చెప్తున్నాను మీకు? 6 సెగ్మెంట్స్గా చెప్తున్నాను. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ దిగుమతులు, మరియు రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, రక్షణ రంగ ఉత్పత్తులు, ఇలా చెప్పుకుంటే 6 రంగాలు ఏవైతుందో ఖచ్చితంగా చూడాలి. ఇక్కడ ఒక నివేదిక అని చెప్పొచ్చు. డిఫెన్స్ రిలేటెడ్గా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ నివేదిక సిప్రి వారిచ్చే నివేదిక. సిప్రి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. స్టాక్హోమ్ అంటే ఏ దేశ రాజధాని? స్వీడన్ దేశ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న సిప్రి సంస్థ రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశం వద్ద ఎంతగా సైన్యం ఉంది, ఆయుధ బలం ఏ విధంగా ఉంది, ఏ దేశం ఏ విధంగా రక్షణ రంగ దిగుమతులను చేపడుతోంది, ఎగుమతులు ఎలా చేస్తుంది, ఎన్ని వార్ హెడ్లు కానివ్వండి, లేదా అణుశక్తి ఏ విధంగా ఉంది, ఏ దేశం దగ్గర అణుశక్తి అంటే మిలిటరీ పరంగా, ఇటువంటివన్నీ కూడా సిప్రి నివేదికలు చూస్తాము. సిప్రి వారు రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారము
భారతదేశం వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయంట. 190 అణ్వాయుధాలు. ఎన్ని అణ్వాయుధాలు ఉన్నా కూడా భారతదేశం ఒక సిద్ధాంతాన్ని పాటిస్తుంది, నో ఫస్ట్ యూజ్. నో ఫస్ట్ యూజ్ అంటే ఏంటంటే మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నా కూడా మనం ఏ దేశం పైన కూడా ప్రయోగించాం, నేరుగా ప్రయోగించాం. మరి ప్రయోగించినప్పుడు ఎందుకు సార్ అని అడగవచ్చు. ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ కూడా అణ్వాయుధ దేశమే. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, కానీ పిచ్చోని చేతిలో రాయి అది. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎవడిపైన విసురుతాడో వాడికే తెలియదు, దెబ్బతిన్న వాడికి కూడా తెలియదు పాపం. అలాగా పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం ఇప్పుడు ప్రపంచానికి పెద్ద సమస్య. మనం లాస్ట్ ఇయర్ చూడండి ఎందుకు అంత సెన్సిటివ్గా మనం బిహేవ్ చేయగలిగాము. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ప్రతి ఒక్కరు యుద్ధం వస్తుంది అని భావించినప్పుడు మన ప్రభుత్వ నేతలు, ప్రభుత్వ అధినేతలు చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే వాడి దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. వాడు కనుక అణ్వాయుధాన్ని వేస్తే దాని పర్యవసానం అనేది నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ పాటు చూస్తాము. మన స్వార్థం కోసం భవిష్యత్తుని ఖరాబ్ చేయకూడదు అని చెప్పేసి ఆలోచించారు. మన ప్రభుత్వం అద్భుతంగా ఉంది. మరొకవేళ పాకిస్తాన్ కనుక అణ్వాయుధాన్ని మన దేశం పైన ప్రయోగించింది అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్న అణ్వాయుధాలు మనం వేయొచ్చు. అంతే తప్పితే మనంతటా మనం నేరుగా ఫస్టే పాకిస్తాన్ మీద ప్రయోగించాము, ఏ దేశం కూడా ప్రయోగించాము. అందుకే నో ఫస్ట్ యూస్ మనం పాటిస్తాము. పాకిస్తాన్ పాటించదు, ఎవరి మీద ఎప్పుడైనా వేయచ్చు. మనం కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం, అది మన గొప్పతనము. మనం దుర్వినియోగం దేన్ని కూడా చేయము. ఓకేనా? భారత్ వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయంట. పాకిస్తాన్ కంటే 20 ఎక్కువనంట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? మరి అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశం ప్రపంచంలో రష్యా, 5,000కు పైగా. ఓకేనా? స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 జనవరి నాటికి భారత్ వద్ద 190 అణ్వాయుధ వార్ హెడ్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే భారత్ తన అణ్వాయుధ నిల్వను 10 వార్ హెడ్ల మేర పెంచుకుంది. పాకిస్తాన్తో పోలిస్తే భారత్ వద్ద సుమారు 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 170, మన దగ్గర 190, అంటే 20 ఎక్కువ ఉన్నట్టే కదా. చైనా మరియు పాకిస్తాన్లోని సుదూర లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో అణ్వస్త్రాలను ఆధునీకరించడంపై భారత్ దృష్టి పెట్టినట్లు సిప్రీ రిపోర్ట్ చెప్తోంది. పాకిస్తాన్ కూడా తన ఆణ్వాయుధ సామర్థ్యాన్ని విస్తరించే ప్రయత్నాలను చేస్తుందంట, వాళ్ళ న్యూక్లియర్ కెపాసిటీని. చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉంటే ఆసియాలో అతిపెద్ద అణుశక్తిగా కొనసాగుతోంది చైనా. మనకంటే ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు కలిగిన దేశాలు రష్యా ఫస్ట్, 5,420 అణ్వాయుధాలు ఉన్నాయంట. అణుబాంబులు అనుకోండిగా అమెరికా సెకండ్ పొజిషన్లో ఉంది. ప్రపంచంలో 9 అణుశక్తి దేశాల వద్ద కలిపి 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నాయని రిపోర్ట్ చెప్తుంది. మీరు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు చూస్తుంటారు. ఈనాడు న్యూస్ పేపరు, మీకు వాట్సాప్ ఛానల్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇతర అణుశక్తి దేశాలు ఫ్రాన్స్ దగ్గరనేమో 370 ఉన్నాయి, యూకే దగ్గర 225, ఇజ్రాయెల్ దగ్గర 90, ఉత్తర కొరియా దగ్గర 60. ప్రపంచ రక్షణ వ్యయంలో భారత్ 5వ స్థానంలో ఉంది మిలిటరీ ఎక్స్పెండిచర్ విషయంలో. 2025లో భారత రక్షణ వ్యయం $92.1 బిలియన్ నమోదైంది. 2021-25 కాలంలో ప్రపంచ రక్షణ దిగుమతుల్లో భారత్ వాటా 8.2%గా ఉందంట. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1966లో స్థాపన. స్టాక్హోమ్ స్వీడన్ కేంద్రంగా పనిచేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 15 నుండి మే 20 తేదీల మధ్య 5 దేశాలు పర్యటించారు. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ. గుర్తుంచుకోండి. రైట్? ప్రస్తుతం అణుశక్తి దేశాలు ప్రపంచంలో ఏవంటే భారత్, పాకిస్తాన్, చైనా, రష్యా, అమెరికా, ఫ్రాన్స్, యూకే, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా. ఎగ్జామినేషన్లో అడుగుతారు ఈ క్రింది వాటిలో ఏవేవి అణుశక్తి దేశాలు గుర్తించండి అని చెప్పేసి. రైట్? ప్రస్తుతం రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాం మనం. ఇది సూపర్లేటివ్ టాపిక్. ఈరోజు అద్భుతమైన ప్రారంభోత్సవంతో వార్తలో నిలిచింది జోజిలా టన్నెల్. జోజిలా టన్నెల్ ఎక్కడ ఉంది, ప్రత్యేకత ఏంటి? అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఒక టన్నెల్, అదే ప్రత్యేకత. జోజిలా టన్నెల్ తుది దశకు చేరుకుందంట. ప్రపంచంలో అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న సొరంగ రహదారి టన్నెల్. ఓకేనా? ఈ కొండ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి నిర్మించడము. మనం జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాము. మనం ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా? ఎత్తైన ప్రాంతాల కంటే మీరు చూడండి
ఎత్తైన ప్రాంతాలు ఎక్కువగా ద మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్గా ఉంటాయి. పర్యాటకులు ఎక్కువ సందర్శిస్తారు. మంచుతో కప్పబడి ఉంటాయి. మీరు హిమాలయ ఆ సైడ్ వెళ్ళండి, హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, ఇవన్నీ కూడా షిమ్లా ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి. సో ఎత్తైన ప్రాంతంలో ఎక్కడ ఈ టన్నెల్ దేన్ని కలుపుతుంది? సో జమ్మూ కాశ్మీర్ లడాక్ ప్రాంతాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టు తుది బ్రేక్ త్రూ దశకు చేరుకుంది. 2 వైపుల నుంచి తవ్విన సొరంగ భాగాలను కలిపే కార్యక్రమంలో కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు పాల్గొన్నారు. ఈరోజు మనం చూసాము మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ 13.153 కిలోమీటర్ల పొడవు కలిగిన జోజిలా టన్నెల్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో, ఇది ఇంపార్టెంట్ సూపర్లేటివ్ వర్డ్, నిర్మితమవుతున్న రహదారి సొరంగంగా గుర్తింపు పొందింది. ఇది భారతదేశంలోని అత్యంత పొడవైన సింగిల్ ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగం కూడానంట. సోన్మార్గ్ సమీపంలోని బాల్తాల్ నుండి ద్రాస్ కార్గిల్ ప్రాంతంలోని మీనామార్గ్ వరకు సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు దీన్ని. ప్రత్యేకతలు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు. భారీ హిమపాతం కారణంగా తరచూ మూసివేయబడే శ్రీనగర్ లడాక్ మార్గానికి ఇది శాశ్వత పరిష్కారంగా ఉంటుంది. హిమాలయ ప్రాంతంలోని క్లిష్ట భౌగోళిక పరిస్థితుల్లో న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ ద్వారా నిర్మాణం జరుగుతుంది. ప్రాజెక్టులో అనుసంధాన రహదారులు, వంతెనలు, స్నో గ్యాలరీస్, రక్షణ నిర్మాణాలు మరియు నిల్గార్ జంట సొరంగాలు కూడా భాగంగా ఉన్నాయి. ప్రాజెక్టు పూర్తయితే ద్రాస్, కార్గిల్, లే ప్రాంతాలకు ఏడాది పొడవునా రవాణా సౌకర్యం అనేది లభిస్తుందంట. ఓకేనా, రైట్. జాతీయ రహదారులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ తరపున హైదరాబాద్ చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. గుర్తుంచుకోండి, ఓకేనా. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక సంస్థ గురించి చూస్తాం టాపిక్లో బాగా, కాబట్టి దాని సంస్థ బేసిక్ పాయింట్స్ అన్నీ ఇస్తాను కదా మీకు. 2014లో స్థాపన ఈ సంస్థ. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. సో ఈ సంస్థ తరపున ఈ నిర్మాణ పనులను చేసిన సంస్థ హైదరాబాద్ కేంద్రం పనిచేస్తున్న మెగా సంస్థ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఎక్కడ? తెలంగాణ, హైదరాబాద్. ఇక అమిత్ షా గారు ఈరోజు జూన్ 9, 2026 రోజున ప్రారంభించిన ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ భూ సరిహద్దు పోర్టుల నిర్వహణ కోసము ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అమిత్ షా గారు ప్రారంభించారు. ప్రత్యేకత ఏంటి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు 2026 జూన్ 9 ఈ రోజున న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ప్రారంభించారు. ఈ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది భూ సరిహద్దు పోర్టులు మరియు సరిహద్దు వాణిజ్య సరకు ప్రయాణికుల రాకపోకల నిర్వహణ కోసం రూపొందించిన డిజిటల్ వేదిక. సాంకేతికత ఆధారిత సరిహద్దు వాణిజ్య నిర్వహణను బలోపేతం చేయడమే దీని లక్ష్యము. దేశంలోని అన్ని భూ సరిహద్దు పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థలో అనుసంధానిస్తుంది. సరుకు మరియు ప్రయాణికుల ప్రాసెసింగ్కి డిజిటల్ విధానాలను అందిస్తుంది. ఓకేనా. స్లాట్ బుకింగ్, ఆన్లైన్ చెల్లింపులు, సరుకు ట్రాకింగ్ మరియు సింగిల్ విండో క్లియరెన్స్ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రైట్. సో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఐస్గేట్ యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ మరియు మోటార్ వాహన వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల కస్టమ్స్ క్లియరెన్స్, లాజిస్టిక్స్ సమన్వయం మరియు డేటా మార్పిడి మరింత సమర్థవంతంగా జరుగుతుందంట. ల్యాండ్ పోర్ట్స్ మేనేజ్మెంట్ సంబంధించి ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2012లో స్థాపన. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఏదైనా ఒక వ్యవస్థ గురించి కానీ సంస్థ గురించి చూస్తున్నప్పుడు అది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందో ఖచ్చితంగా చూడాలి. మరి ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది అంతర్జాతీయ సరిహద్దు సమగ్ర తనిఖీ కేంద్రాల అభివృద్ధి మరియు నిర్వహణపై దృష్టి సారిస్తుంది. ఐస్గేట్ ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే. ఓకేనా, రైట్. కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ బోర్డ్ పరిధిలో పనిచేస్తుంది. ఇక మరొక సూపర్లేటివ్ టాపిక్ కేరళ గురించి మనం చాలాసార్లు వార్తల్లో చూస్తూ ఉంటాము, చాలా విషయాలు చూస్తాం. అందులో ఒకటి దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర అధికారిక సూక్ష్మజీవి అని చెప్పేసి స్టేట్స్ అఫీషియల్ మైక్రోబ్ బ్యాసిల్లస్ సబ్టిలిస్ అని గతంలో చూసాము, అటువంటివి. ఓకేనా. కేరళలో రీసెంట్గా సార్వత్రిక ఎన్నికలు ముగిస్తున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికలు.
యూడిఎఫ్ అధికారాన్ని కైవసం చేసుకుంది. లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ నేత విడి సతీశన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేరళలో గవర్నర్గా రాజేంద్ర అర్లేకర్ గారు. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. కేరళలో మొత్తం ఎన్ని అసెంబ్లీ స్థానాలు? 140 గుర్తుపెట్టుకోండి.